వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మీ జీవితంలో ఆటంకాలు కావాలని సృష్టిస్తున్నారా అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ చుట్టూ ఉన్నవారు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఆటంకాలు కావాలని సృష్టిస్తున్నారా? వారి జీవితంలో ఆటంకాలు కావాలని సృష్టిస్తున్నారా? చాలా వేగంగా, అంటే చాలా వేగంగా మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారనండి, వారి జీవితాన్ని తలకిందులు చేసేసి వారి యొక్క ఇంట్లో మేల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వారిని, అలాగే లెటర్ని పిఎస్లో ఫుల్ స్టాప్ పెట్టించేయాలి అని చెప్పి హోమ్‌కి సంబంధించిన వాళ్ళే, అంటే రిలేటివ్సే ప్రయత్నాలు చేశారంట. అండ్ ఆ ప్రయత్నంలో ఏంటంటే వారి జీవితం తలకిందులైపోద్దని కూడా వారు గ్రహించలేకపోయారండి. చాలా వేగంగా జరగాలి అని చెప్పి అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట. నెంబర్ 7 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ 8 మెంబర్స్‌తో కలిసి. ఓకేనా? మీకు హ్యాపీ ఎండింగ్ త్వరలోనే వెడ్డింగ్ లేదా ల్యాండ్, ఇల్లు, ఇంటికి సంబంధించింది అప్లై చేయటం, వెతకటం, చూడటం, ఓకే, వాటి గురించి మాట్లాడుకోవటం, ఇంటికి గురించి మాట్లాడుకోవటం. అండ్ అలాగే మీరు ఏదైతే ఇల్లు ఉందో అది ఒక వెలుగుతుంది అని చెప్పి మీ గురించి కొంతమంది భజన చేస్తున్నారు. అంటే అదే పనిగా మీరు ఇలా చేస్తారు, మీరు అలా చేస్తారు, మీరు అది, మీరు ఇది అనుకుంటా వాళ్ళు ఇంట్లో నలుగురు గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఓకేనా? అందుకని పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. సో, ఆ యొక్క పాజిటివిటీ మీకు ఉండకూడదు. మీరు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. దానివల్ల అలా లేకుండా చేయాలి. మీకు ప్రత్యేకత లేకుండా చేయాలి. అందరిలోనే మీరు ఒకలా ఉండేలా చేయాలి అనుకునే దగ్గర నుంచి మీరు ఇంక ఉండకూడదు అనుకునే దాకా వచ్చేసారు ఒక పర్సన్. నిజానికి అది వారి జీవితాన్ని తలకిందులు చేసేస్తే మిమ్మల్ని అసలు ఏమీ చేయలేరండి. ఓకేనా? వాళ్ళు అనుకుంది జరగదు. కన్ఫర్మేషన్. యు ఆర్ డివైన్ చైల్డ్ అండి. యు ఆర్ ప్రొటెక్టెడ్. వారి జెలసీ అనేది, వారి కర్మ అనేది వారిని అలా ఆలోచించేలా చేస్తుంది అంతే. ఓకేనా? మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయి తీరుతారు. అండ్ కావాలని సృష్టిస్తున్న ఈ 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అవకాశాలు ఎవరైతే వెతుక్కుంటున్నారో, వారు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ అవకాశంగా తీసుకోవాలని చూస్తున్నారంట. గొడవకి రావాలి అని చూస్తున్నారంట. తద్వారా ఏంటి అంటే లెటర్ కే ఈజ్ సిగ్నిఫికెంట్. వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయచ్చు. ఇద్దరిని రౌండప్ చేసేయచ్చు. ఇద్దరి విషయంలో కూడా ఇబ్బంది పెడితే అది వారి యొక్క ఇంట్లో వారంటే పడదో, ఎవరైతే లీగల్ మ్యాటర్స్‌లో కానీ, లేదా ఎవరైతే ఇంట్లో చెడు చేయాలని చూస్తున్నారో వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది అని చెప్పి అనుకుంటున్నారండి. ఓకేనా? సో, వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తప్పించేసుకొని ఇంకొకరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించేయచ్చు అని వాళ్ళు ఇండైరెక్ట్‌గా పనులు చేపిస్తూ వాళ్ళు సేఫ్ అనుకునే భ్రమలో మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారండి. బట్ ఏంటి అంటే ఇక్కడ ఇద్దరూ సేఫ్ కాదు, మీరు ప్రొటెక్టెడ్. ఓకేనా? ఇటు అయిన వాళ్ళు, బయట వాళ్ళు అండ్ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా సేఫ్ కాదండి. మిమ్మల్ని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారు అస్సలు ఖచ్చితంగా అలాంటి పని చేయలేరు. ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది జరగదండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎస్, రిలాక్స్ చేయాలి అనుకుంటున్నారంట. అది జరగని పని. ఒక మేల్ పర్సన్ అండి, పార్ట్నర్తో సహా వాళ్ళు ఏదో చెప్తుంది వింటున్నారు. వేరే వాళ్ళు ఒక ఫెమినైన్ ఎనర్జీ తనకి చెప్తున్నారు, గైడ్ చేస్తున్నారు, ఇలా చేయండి, ఎలా చేయండి అని చెప్తున్నారు. బట్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది వాళ్ళకి మంచి చేయాలని అయితే చెప్పట్లేదు. 0408 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. అవకాశం లేదండి. ఇంట్లో నలుగురు విషయంలో అవకాశంగా తీసుకోవడానికి అసలు అవకాశమే లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, రీకన్సిడర్ అని చెప్తున్నారండి. బీ అసర్టివ్. ఇలాగే జరగాలి. 2020 ఆన్ క్లాక్ అండి. ఎస్, ఇలాగే జరగాలి. ముగ్గురు విషయంలో ఇది ఫిక్స్ అని 7 మెంబర్స్ ఎవరైతే అనుకుంటున్నారో, అందులో ఉన్న కాన్స్ ఏంటి అనేది చూడండి. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో ఉన్న రిస్క్ ఏంటి అనేది ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి రీవాల్యుయేట్ చేసుకోండి. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో 2020 ఇద్దరి విషయంలో 2020 మ్యాచ్ ఈజ్ ఆల్సో సిగ్నిఫికెంట్. ఓకేనా? ఎవరైతే అనుకుంటున్నారో మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. కాన్స్ ఏంటి లిస్ట్ అవుట్ చేయండి అని ఏంజల్ చెప్తున్నారండి. ఓకేనా? లాభాలు, నష్టాలు. ఇక్కడ కాన్స్ని
ఒకరి విషయంలో అయితే ఖచ్చితంగా అడ్డం తిరుగుద్ది. అంటే ముగ్గురిని ఇబ్బంది పెట్టి ఒకరి విషయంలో అడ్డం తిరిగేలా చేయాలనుకునే విషయంలో అసలు మీరు ముందు నిజాలు తెలుసుకోండి అని చెప్తున్నారండి. ఇంకొకరిని ఇబ్బంది పెట్టేసి ఇంకొకరి మీద వేయటం కాదు. అందులో మీకు ఎంత రిస్క్ ఉందనేది చూడండి. మీకు ప్రాబ్లమా కాదో చూడండి ముందు. ఎందుకంటే ఇక్కడ మీ ఏంజెల్ ఏం చెప్తున్నారంటే మీరు చేసిన కుట్ర వల్ల మీ జీవితమే ప్రాబ్లమ్‌లోకి వెళ్తుంది. ఒకరిని ఇబ్బంది పెట్టి ఇంకొకరి మీద వేయడం కాదు అని చెప్తున్నారు. నలుగురిని బాధపెట్టాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ముగ్గురిని బాధపెట్టమని ఎవరైతే ఇంకో వ్యక్తి కనిపించకుండా ఆఫర్ ఇచ్చారో ఇంకొకరికి, వారు నెగెటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పారంట. దానివల్ల నెగెటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఓకేనా, పార్ట్నర్ మీద. టైం కోసం చూస్తున్నారంట. ఎలాగైనా సరే ఇంట్లో ఒకరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి, గొడవ పెట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. కానీ స్టక్ అయ్యేలాగైతే ఖచ్చితంగా చేయలేరండి. బాధ పెట్టాలి అనుకున్న వాళ్ళెవరు కూడా బాధ పెట్టలేరు. ముందుకెళ్ళకుండా చెయ్యాలని ఎవరైతే అనుకుంటున్నారో ఏ రకంగా కూడా ఆపలేరండి. ఖచ్చితంగా ఏ రకంగా కూడా ఆపలేరు. దారి లేదసలు క్రియేట్ చేయడానికి. హైయెస్ట్ గాడే కొట్టిపాడేశారు. అమ్మవారు కూడా కొట్టిపాడేశారు. హార్ట్ బ్రేక్ చేయలేరండి. కొలాబరేట్ చేయలేరండి ఖచ్చితంగా. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ మీ లైఫ్లో. ఎస్, హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. అది డెస్టిన్డ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి పర్ఫెక్ట్ టైమింగ్లో నలుగురు విషయంలోని అండ్ బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ రావాలి అనేది హైయెస్ట్ గాడ్ డిసిజన్. దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. ఓకేనా, ఇక్కడ ఎవ్వరూ కూడా ఇంకొకరి విషయంలో మొదలు లేకుండా చేయడానికి అసలు ఎవరికి పర్మిషన్ లేదు. ఒకవేళ వాళ్ళు ఏదో క్రియేట్ చేసి ఉంటే, నిజంగా ఏదైనా ఇబ్బంది పెట్టాలి అని అనుకొని ఉండుంటే, డివైన్ యొక్క ప్రొటెక్షన్ లేనిదే వాళ్ళైతే ఆ సమస్య నుంచి బయటపడేవాళ్ళు కాదు. ఓకేనా, డివైన్ ప్రొటెక్షన్ ఉంది అంటేనే దాని వెనకాల కుట్ర ఉంది అని అర్థం. ఓకేనా, మీ కర్మ నుంచి మీరు అనుకొని బయటకు వస్తే తప్ప కర్మ నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. అండ్ రెండోది, ఇంకొకరు క్రియేట్ చేసిన కుట్ర అయితే మాత్రం అది మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఆ కుట్ర ఎందుకైతే చేసారో, ఎందుకైతే మొదలు లేకుండా చేయాలి, లేదా వెడ్డింగ్కి ప్రాబ్లం ఎలా చేయాలి, లేదంటే అసలు వెడ్డింగే లేకుండా చేయాలని ఏదైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం 100కి 100% ఫలించదు. ఓకేనా, దాంట్లో నిజం ఏంటో అందరికీ తెలుసు, క్రియేషన్ ఏంటో అందరికీ తెలుసు. అండ్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేసి వెనకుండి నడిపించింది ఎవరు అందరికీ తెలుసు. ఓకేనా, అందులో మీ యొక్క ప్రమేయం ఏమీ లేదు. ఓకేనా, అండ్ అది కూడా ఏదైతే మీ లైఫ్లో కొత్త థింగ్స్ అనేవి జరుగుతున్నాయో వాటిని ఆపడానికి, మీ గౌరవం మీ పరువు తీయడానికి ఎవరైతే టైం కోసం చూస్తున్నారో వాళ్ళు అసలు ఏమీ చేయలేరండి. మీరు ఆల్రెడీ నిలబడిపోయారు. ఓకేనా, ఈ టైంలో లైఫ్ అనేది కొన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలి. అది కూడా మీకు బ్లెస్సింగే ఖచ్చితంగా. 7 మెంబర్స్ మీ వెలుగును చూసి తట్టుకోలేక కావాలని చెప్పి ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో, లేదా గతంలో జరిగిన వాటిని రిపీట్ చేయడం లాంటి ఏదైతే చేస్తున్నారో దానికి అసలు హైయెస్ట్ గాడ్ పర్మిషనే లేదండి. దానివల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదు. వాళ్ళు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది సాధించలేకపోయారు. ఓకేనా, దానికోసం అది బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దానికి పర్మిషన్ లేదు. న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా ఆపలేరండి. ఎస్, మీ జీవితంలో ఆటంకాలు కావాలనే సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిటిని సృష్టించడానికి కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. బట్ ఏంటి అంటే అలా సృష్టించాలనుకుంది సృష్టించలేకపోయారు. ఓకేనా, అండ్ దాని నుంచి డివైన్ ప్రొటెక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సృష్టించడానికి ఏదైతే ట్రై చేస్తున్నారో దానికి అసలు పర్మిషనే లేదు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.